ఏదైనా ఒక షాప్ ఒక పేపర్లో యాడ్ ఇస్తే ఏదైనా పండగ సందర్భంగా కానివ్వండి, లేకపోతే ఆషాఢ మాసం బంపర్ ఆఫర్ అని కానివ్వండి, లేకపోతే ఏదో ఒక సందర్భంలో బిజినెస్ చేసేవాళ్ళు కొన్ని ఆఫర్లు ఇస్తారు. మా షాప్లో చాలా తక్కువ ధరలోనే మీకు అనుకూలమైనటువంటి రేట్లోనే మీకు ఈ వస్తువులు లభిస్తాయని చెప్పి ఒక పేపర్లో యాడ్ ఇస్తే మనం పేపర్లో యాడ్ చూసి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఈ పేపర్లో ఉన్న యాడ్ ప్రకారమే వాడు ఆ వస్తువులు మనం తీసుకుంటాం, అడుగుతాం. కానీ బిల్ వేసేటప్పుడు రేట్ ఎక్కువగా చెప్తారు. ఎందుకు ఇలా అని అడిగితే వాళ్ళు మీరు అందులో పేపర్లో చూసే యాడ్ చూసి వచ్చాం కదా అని అడిగితే కింద ఆ ఆఫర్లు మాత్రం పెద్ద అక్షరాలతో ఉంటాయి, కింద షరతులు వర్తిస్తాయని చెప్పి చిన్న అక్షరాలు ఉంటాయి. అవి మనం చూడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోతాం మనం. సో అదే రకంగా చంద్రబాబు నాయుడు తన రాజకీయాలలో చేసేటువంటి స్ట్రాటజీ ఇదే. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న పింఛన్ల పండగ అని చెప్పి పెద్ద ఎత్తున చేశారు. సో వాళ్ళు చెప్పినటువంటి ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీ నెరవేర్చడం మంచిదే. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ పింఛన్లు పెంచే ఇచ్చారు, సంతోషమే. ఇది పింఛన్ల పండగ అని చెప్పినటువంటి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పింఛన్లో దండగా అనేటువంటి అభిప్రాయంలో ఉందనేటువంటిది మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఎవరో వేరే వాళ్ళు చెప్పింది కాదు, టీడీపీ కూటమి ప్రభుత్వమే చెప్తా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చబోయేటువంటి పింఛన్లకు సంబంధించి చాలా వరకు కోత ఉండబోతోంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ రకంగా అంటే, ఇందులో ఇప్పుడున్నటువంటి పింఛన్లో సుమారుగా 64 లక్షల దాకా పింఛన్దారులు ఉన్నారు. అందులో మొత్తం 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో బోగస్ పింఛన్దారులు ఉన్నారు. వీళ్ళందరినీ తీసివేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ రకంగా బోగస్ పింఛన్దారులు ఉన్నారనే దానికి మాత్రం క్లారిటీ లేదు. వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నన్ని రోజులు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు పింఛన్లు ఇప్పించుకున్నారని చెప్తుంది. దానికి ఎవిడెన్స్ లేదు. ఈ ఒంటరి మహిళ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బోగస్ అని చెప్తా ఉన్నారు. ఒంటరి మహిళ పింఛన్ అంటే ఎవరికి ఇస్తారు? భర్త వదిలేసి వెళ్ళిన వారికి, లేదా భర్త చనిపోతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళకు పింఛన్ ఇస్తారు. ఏ మహిళ అయినా తన భర్త చనిపోయాడని చెప్పి పింఛన్ తీసుకుంటుందా? ఏ మహిళ అయినా తన భర్తను వదిలేయకపోయినా వదిలేశాడని చెప్పి పింఛన్ తీసుకుంటుందా? అంటే కేవలం ఒక 3,000 రూపాయల కోసము ఆ రకంగా ఆ మహిళ అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంటుందా? అంటే మహిళలను అంత తక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఈ ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు వికలాంగులు కాకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఒక వికలాంగుడికి పింఛన్ ఇస్తున్నారంటే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఏదైతే సదరన్ క్యాంప్ ఉంటుంది కదా, ఆ క్యాంపులో వెళ్తే అక్కడ ఒక అధికారి ఆ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు ఈ వ్యక్తి పింఛన్కి అర్హుడే, ఇతను వికలాంగుడు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తే, ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే మామూలు వ్యక్తులకు ఇచ్చేదానికన్నా పెన్షన్ వీళ్ళకి ఎక్కువగా ఇస్తారు. సో అది కూడా బోగస్ అని చెప్తా ఉన్నారు. అంటే వాలంటీర్లు ఆ రకంగా మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుందా? అధికారులు చెక్ చేసిన తర్వాతనే, ఆ క్యాంపులో వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. చెవుడు ఉన్నా, కాలు చేయి సరిగా లేకపోయినా అట్లాంటి వాళ్ళకు ఆ రకంగా వాళ్ళు పింఛన్లు ఇస్తారు. సో ఈ రకంగా వాళ్ళు పింఛన్లు కట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఏ రకంగా కనిపిస్తూ ఉందంటే, ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు మొత్తుకున్నారు. ఈ పింఛన్లు పెంపు ప్రక్రియ అనేటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి పింఛన్లు ఒక 3 సంవత్సరాల తర్వాత వాటిని ఒక 500కు పెంచుతూ పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అని చెప్పి తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏదైతే ఈ టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో మేము పింఛన్ 4,000 చేస్తాము, అందరికీ కంటిన్యూ చేస్తాము, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పి అన్నీ చెప్పడం వల్ల ప్రజలు నమ్మి డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనే ఉద్దేశంతో నమ్మి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 చొప్పున ఎంతమందికి అయితే పింఛన్లు ఇస్తున్నారో అప్పుడు అయ్యేటువంటి బడ్జెట్ ఎంత ఉంటుందో ఆ బడ్జెట్ కన్నా ఇంకా తక్కువ కావాలంటే వీళ్ళు ఏం చేయాలి? పింఛన్లు ఇవ్వలేము అని చెప్పకూడదు. ఏం చేయాలి? ఈ బోగస్ అనేటువంటి ఒక పేరు చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా, అనుకూలంగా ఉన్నటువంటి మెయిన్ మీడియా, వీరి ద్వారా ఈ బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేటువంటి ఒక కార్యక్రమం చేసి అందరూ ఒక చర్చ తీసుకొచ్చి వాళ్ళంతా కూడా నిజంగా బోగస్ ఉన్నాయంట, వాలంటీర్లు ఈ రకంగా చేశారంట అని చెప్పి ఒక చర్చ నడిపించి, తర్వాత కొంతమంది అనుకోవచ్చు అందులో పింఛన్లు తీసేస్తున్నారని బాధపడవచ్చు. తర్వాత ఇవన్నీ బోగస్ అంట అని చెప్పి ఒక చర్చ జరిగిన తర్వాత బోగస్ పింఛన్లా తీస్తున్నది అనేటువంటి భ్రమ కలిగించిన తర్వాత వీళ్ళు ఈ పింఛన్లు కట్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ రకంగా ఏదైతే షరతులు వర్తిస్తాయని ఉంటుందో అది ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది పింఛన్లకు సంబంధించి. సో
మొన్న వాలంటీర్లకు 10,000 అన్నారు, వాలంటీర్ది గ్యారెంటీ లేదు, సచివాలయ వ్యవస్థ ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు. ఇప్పటికే రేషన్ బండ్లకు సంబంధించి వెహికల్స్ సంబంధించి కూడా మరి నాదెండ్ల మనోహర్ అయితే ఒక షాక్ ఇచ్చారు, 1,500 కోట్లు నష్టపోతున్నాం మనం కాబట్టి ఆ వెహికల్స్ అవసరం లేదని ఆయన చెప్తా ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కటి విడతల వారీగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేది పక్కన పెట్టి ఈ రకంగా వాళ్ళు కోత కోస్తూ వస్తున్నారనమాట. అంటే మరొక పథకానికి పంగనామాలు పెట్టేటువంటి ప్రయత్నం. ఇంకా ఎన్ని పథకాలకు పంగనామాలు పెడతారనే దాని గురించి ఇప్పుడు చర్చ నడుస్తూ ఉందన్నమాట. నిజంగానే ఈ పింఛన్లు తీసుకునేటువంటి వాళ్ళలో మోసం చేసి పింఛన్లు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు పింఛన్లు తీసివేయడంలో ఎలాంటి తప్పు లేదు. అలా చెప్పి 3,000 కోసం ఇన్ని అబద్ధాలు, భర్త చనిపోయాడని, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు ఏ సర్వే చేశారు, ఎక్కడ విచారణ చేశారు, ఈ డేట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇంతమంది ఇలా ఉన్నారని చెప్పి దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారనేది కూడా క్లారిటీ లేదు వాళ్ళు చెప్పే దాంట్లో. సో ఏదేమైనా వాళ్ళ మనసులో ఒకటి ఏంటంటే కోత విధించాలి, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కష్టం కాబట్టి ఆ రకంగా మరి ప్రజల్లో మనకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా ఆ నింద వారిపైన వేసి మేము ఒరిజినల్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నామని చెప్పేటువంటి ఒక కార్యక్రమం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో.